మన భారతదేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన చారిత్రకమైన కట్టడాలలో ఒకటి ఈ గోల్కొండ. మట్టి గోడలతో నిర్మితమైన ఒక చిన్న గుడి ఇంత పెద్ద గోల్కొండ కోటగా ఎలా మారింది? అసలు ఈ గోల్కొండ చరిత్ర ఏంటి? దీనికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది? అండ్ ఈ కోటని ఎవరు కట్టారు? వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజిబి బ్లాగ్స్. హలో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ గోల్కొండ ఫోర్ట్ని అయితే విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీజు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కౌంటర్లో ఓన్లీ క్యాష్ పే చేయాలి. క్రౌడ్ ఎక్కువ ఉంటే పక్కన క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని గూగుల్ లెన్స్తో స్కాన్ చేస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద ట్యాప్ చేసుకుని మనం ఆన్లైన్ పే చేసుకోవచ్చు. ఈ ఫోర్ట్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అయితే నేను మార్నింగ్ కన్నా ఆఫ్టర్నూనే ప్రిఫర్ చేస్తాను. మొత్తం ఫోర్ట్ కంప్లీట్ చేయడానికి ఒక 2 hours పడుతుంది. సో ఆఫ్టర్నూన్ అయితే మనం విజిట్ చేయడం బెటర్. వీక్ డేస్ కన్నా వీకెండ్స్లో అయితే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ కోటలోకి ప్రవేశించే ముఖద్వారాలలో ఇది చాలా అందంగా ఉంటుంది. దీనిని బాలాహిస్సార్ దర్వాజా అని పిలుస్తారు. దీని మీద నెమళ్ళు, సింహాలు, ఎన్నో కాల్పనిక మృగాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోటలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఇదే ముఖద్వారం. ఇక్కడ నుంచి గట్టిగా ఏదైనా సౌండ్ చేస్తే బాగా రీసౌండ్ వస్తుంది. ఆ కోట పై వరకు వినపడుతుంది అని చెప్పేసి అంటారు. ఈ బాలాహిస్సార్ దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే పైన దర్బారులో ఉన్న రాజుకు కూడా ఈ చప్పట్లు వినపడతాయి. అది వారికి సంకేతంలా ఉంటుంది. 12th సెంచరీలో గొడ్ల కాపరితో స్టార్ట్ అయిన ఈ గోల్కొండ హిస్టరీ 1948 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియాలో కలిసేంత వరకు కొనసాగింది. 9 శతాబ్దాల పాటు సాగిన సుదీర్ఘమైన ఈ గోల్కొండ కోట యొక్క చరిత్రని మనం ఈ వీడియోలో షార్ట్గా అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ నడిబడ్డున ఉన్న చార్మినార్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో 120 మీటర్ల ఎత్తైన నల్లరాతిపై కట్టిన ఈ కోటను మొదట్లో మంగళవరంగా పిలిచేవారు. కాలక్రమేణా అది గొల్లకొండగాను, ఆ తర్వాత గోల్కొండగాను రూపాంతరం చెందింది. ఈ ప్రాంతం యొక్క చరిత్ర ప్రకారం 1143లో కాకతీయుల రాజ్యంలోని ఒక గొడ్ల కాపరి ఈ కొండపైన ఒక దేవతా విగ్రహాన్ని చూశాడని చెప్తారు. ఆ దేవతా విగ్రహానికి కట్టిన ఒక మట్టి గుడి కాలక్రమేణా అనేక రాజుల చేతులకు మారి ఇంత పెద్ద సామ్రాజ్యంగా మారిందని చెప్తారు. ఈ గోల్కొండ కోట క్రీస్తు శకం 1083 నుంచి 1323 వరకు కాకతీయుల చేతిలో ఉండేది. ఆ తర్వాత జియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుగ్ ఖాన్ దాడి చేసి ఈ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 1343లో ముసునూరి కమ్మానాయక రాజులు తిరుగుబాటు చేయగా తిరిగి వారి వశమైంది ఈ రాజ్యం. ఆ తర్వాత 1361లో పర్షియన్ గుర్రాల కొనుగోలు విషయంలో వచ్చిన విభేదాల కారణంగా ఈ మహమ్మద్ షా ఈ ముసునూరి కాపాయ రాజు కుమారుడైన వినాయక దేవుని బంధించి దారుణంగా చంపేశాడంట. ఈ దాడి తర్వాత మహమ్మద్ షా తిరుగు ప్రయాణంలో ఉండగా అప్పటి ఓరుగల్లు ఇప్పటి వరంగల్లోని వీరులు ఈ మహమ్మద్ షా యొక్క సైన్యంపై దాడి చేసి మహమ్మద్ షా సైన్యాన్ని మరియు అతని సేనాపతులని వారితో పాటు మహమ్మద్ షా కుమారుని కూడా చంపేసి కోట గుమ్మాలకి వేలాడి చేశారంట. ఈ దాడి తర్వాత ముసునూరి కాపాయ నాయుడు మహమ్మద్ షాతో సంధి చేసుకుని యుద్ధాన్ని విరమించుకున్నాడు. ఈ విరమణలో భాగంగా 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూపాయలతో పాటు ఈ కోటను కూడా శాశ్వతంగా మహమ్మద్ షాకి ఇచ్చారంట. ఈ సంధి 1373లో జరగగా అప్పటి కాకతీయ రాజుల నుంచి ముసునూరి కమ్మనాయకుల నుంచి ఈ రాజ్యం చేజారిపోయింది. ఆ తర్వాత దీనిని నవాబులు పరిపాలించారు. తర్వాత కాలంలో 1507లో కుతుబ్ షాహీ వంశస్థులైతే ఈ రాజ్యాన్ని ఒక 62 సంవత్సరాల పాటు పాలించారంట. మనం ఈ కోట పైనుంచి చూస్తే కుతుబ్ షాహీ టోమ్స్ అయితే మనకు కనబడతాయి.
ఆ తర్వాత 1687లో ఈ కుతుబ్ షాహీలను ఔరంగజేబు ఓడించి ఆ రాజ్యాన్ని తాను వశం చేసుకున్నాడు. ఆ తర్వాత నిజాములు మొఘలుల చక్రవర్తుల నుంచి స్వాతంత్రం పొంది 1724 నుంచి 1948 వరకు ఈ గోల్కొండ రాజ్యాన్ని అయితే పాలించారు. ఈ కోట అంతర్జాతీయంగా వ్యాపారాలకు కూడా ప్రసిద్ధిగాంచిందని చెప్తారు. ముఖ్యంగా ఈ గోల్కొండ కోట దేనికి ప్రసిద్ధి చెందిందంటే అప్పట్లో ఈ రాజ్యంలో వజ్రాలను అయితే వ్యాపారం చేసేవారు, అంతర్జాతీయంగా వ్యాపారం చేసేవారంట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం, పిట్ వజ్రం, హోప్ వజ్రం, ఓర్లాఫ్ వజ్రం వంటి వజ్రాలు ఎన్నో కూడా ఈ గోల్కొండ రాజ్యంలోని పరిటాల కొల్లూరు అనే గనుల నుంచి వచ్చాయి. ఎంతో విలువైన ఈ వజ్రాలు ఆ తర్వాత కాలంలో భారతదేశంపై దండెత్తిన బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇంకా ప్రజెంట్కి వచ్చేస్తే మనం మగధీర మూవీలోని ఒక ఫేమస్ సాంగ్ షూటింగ్ లొకేషన్లో అయితే ఉన్నాం. ఆ సాంగ్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఈ కోట నవాబుల పాలనలో ఉండడం వల్ల ఈ కోటలోని చాలా బిల్డింగ్స్ యొక్క సీలింగ్స్ అన్నీ కూడా స్టార్ ఆకారంలో అయితే ఉన్నాయి. మొత్తం కార్వింగ్ మొత్తం ఇస్లామిక్ స్టైల్లో ఉంది, పర్షియన్ స్టైల్లో ఉంది మొత్తం. ఈ గోడ అవతల జనానా మసీద్ అనేది ఉంటుంది. ఆ మసీదును అప్పటి అంతఃపుర స్త్రీలు నమాజ్ చేయడం కోసం నిర్మించారు. ఈ కోట మొత్తం రాతి నిర్మాణంలో ఉండడం వల్ల వర్షాకాలంలో వచ్చిన నీటిని నిల్వ చేసి వాడుకోవడానికి ఇటువంటి ఫ్లవర్ లాంటి ఆకారంలో అయితే చాలా నిర్మించారు. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ కోటపైకి వెళ్ళాలి. ఇది చిన్నపాటి ట్రెక్కింగ్ లాగానే ఉంటుంది, చాలా మెట్లు అయితే ఉంటాయి. ట్రై చేద్దాం పదండి. వే టు దర్బార్, లెట్స్ గో. పైకి వెళ్ళే కొద్ది వ్యూ మాత్రం అదిరిపోతుంది. అసలు సిటీ అయితే ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. ఈ మెట్లు చాలానే ఉన్నాయి, ఎక్కువ కొద్ది వస్తానే ఉన్నాయి. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి మనం. ఎక్కేటప్పుడు ఎలా ఉందంటే దిగేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సండే కావడంతో చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. పైకి వెళ్తాకి దారి కూడా ఇవ్వట్లేదు, మీదకి వచ్చేస్తున్నారు. పిల్లలు అయితే చాలామంది వచ్చారు. ఒక క్షణం అలలాగా అయిపోతే బాగుండు అనిపించింది. ఫాస్ట్గా కొండపైకి ట్రెక్ చేసేయచ్చు కదా. వీడియోని ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా కరెక్షన్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఈ గోల్కొండ కోట పైన దర్బార్ దర్గాలో ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్న బాలా హిస్సార్ అదే ప్రధాన ముఖద్వారం నుంచి ఈ దర్బార్ వరకు మొత్తం 380 మెట్లు అయితే ఎక్కాం. కానీ చాలా మెట్లు ఎక్కిన ఫీలింగ్ అయితే ఉంది. ఈ దర్బార్ను బాలా హిస్సార్ బరాదరి అని పిలుస్తారంట. ఈ బరాదరిని ఒకప్పుడు రాజులు మరియు మంత్రులు సమావేశం జరగడానికి ఉపయోగించేవారంట. ఈ బరాదరిలో మొత్తం 12 ఆర్చీలు ఉన్నాయి. దాంతోపాటు 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. మనం ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడైతే మంత్రులు, రాజభటులు ఇంకా ఎవరెవరో ఉంటారు కదా రాజుల దగ్గర, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. రాజుకి ఎవరైనా వారి బాధలు చెప్పుకుంటూ వస్తే ఈ ప్లేస్లో నిలబడి ఆ పైన హోల్ ఉంది కదా, రాజా సింహాసనం, ఆ సింహాసనంలో రాజు ఉంటాడంట. సో రాజుకి వారి బాధలు చెప్తారని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో. సెకండ్ ఫ్లోర్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ రాజు
లేకపోతే రాణి మంత్రులు వీళ్ళందరూ ఉండే చోటు, రాజసింహాసనం ఉండే చోటు. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇందాక చెప్పా కదా, ఇదే ఆ రాజు ఉండే చోటు, రాజసింహాసనము. ఇక్కడే రాజు ఉంటాడంట. ఆ పక్కన ఇలాంటిదే ఇంకొక రూమ్ ఉంది. ఆ రూమ్లో రాణి ఉంటుంది. రాజావారి సింహాసనం నుంచి చూస్తే కింద ఉన్న ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా కనబడుద్ది. మనం ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. మనం ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ ఫ్లోర్లో మేబీ రాజు అండ్ రాణి వారు ఉండొచ్చేమో, మనకైతే ఐడియా లేదు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం కనబడుతుంది, అంటే కనబడదు అనుకోండి, చాలా పెద్దది కదా హైదరాబాద్. సో దగ్గర ఉన్న ఏరియా మొత్తం కనబడుతుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా కనబడద్దు అంటారు. మరి మనం ఆ కింద నుంచి అయితే ఇప్పుడు మనం పై వరకు వచ్చాము. ఇంకా 360 వ్యూ మొత్తం చూపిస్తాను. ఈ థర్డ్ ఫ్లోర్ మొత్తం జనాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా బర్డ్సే ఉన్నాయి, అదే జంట పక్షులే ఉన్నాయి మొత్తం, లవ్ బర్డ్స్. ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ విండోస్ నుంచి అయితే వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంది, క్వార్టర్ బ్యాక్ సైడ్ వ్యూ. మనకి ఎదురుగా ఉన్నది కోటలోకి ఎంట్రన్స్ అయ్యే ప్రధానమైన రహదారుల్లో ఒకటి. ఈ కోటకి వెస్ట్ సైడ్ మొత్తం చెట్లతో నిండిపోయి పరిస్థానంగా భలే గ్రీనరీగా ఉంది. మనకి ఎదురుగా కనిపించేవి గోల్కొండని పాటించిన రాజులలో కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క టూమ్స్. అవి అదే కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క సమాధులు. వీడియో అయితే ఇంకా అవ్వలేదు గాయస్. ఇంకా కిందకి వెళ్ళే దారిలో మీకు చూపించాల్సింది ఇంపార్టెంట్ అయితే ఒకటి ఉంది. అదే మీ అందరికీ తెలిసిన భక్త రామదాస్ గారిని బంధించిన జైలు. చూడడం మిస్ కాకండి. ఇది గోల్కొండ కోటలోని ఒక పురాతన మసీదు. దీని పేరు ఇబ్రహీం మసీదు. ఇక్కడికి గోల్కొండని పాలించే రాజు నమాజ్ చదవడానికి అయితే వచ్చేవారంట. మనకి ఎదురుగా కనబడుతుంది కదా, అదే రామదాస్ గారిని బంధించిన జైలు. కిందకి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉందో. మొదట్లో సామాన్లను భద్రపరచడానికి ఉపయోగించిన ఈ గది అబుల్ హాసన్ కుతుబ్ షా అదే తానాషా వారి కాలంలో ఈ బందీఖానాగా మార్చడం జరిగింది. బందీఖానాలోనే భక్త రామదాసుని కూడా బంధించడం జరిగింది. జైలు బయట అయితే ఈ బందీఖానా గురించి రాశారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో. లోపలికి రాగానే అయితే చీకటి గుహలోకి వచ్చినట్టుంది. ఆ మెట్ల పైన జై శ్రీరామ్ అని చెప్పి రాసింది. దాంతోపాటు అక్కడ రాముల వారి చిత్రాలు, ఆంజనేయ స్వామి వారి చిత్రాలు అయితే దిద్దబడి ఉన్నాయి. జైలు లోపల మొత్తం అయితే చూడడానికి ఎలా ఉంది. కిందకు వచ్చేస్తుంటే చాలామంది ఆగి మరీ చూస్తున్నారు. ఏంటా అని చూస్తే అది ఒకప్పుడు అందరూ స్నానాలు చేసే నీటి బావి అనుకుంటా. ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా లోతుగా ఉంది.
ఇది ఆ లోపలికి వెళ్ళే మార్గం అనుకుంటా. ఆ ఎదురుగుండా కూర్చున్నారు కదా ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ఎవరి పిల్లలకు తెలియదు కానీ పైకి కిందకి కిందకి పైకి మొత్తం తిరిగేస్తున్నారు అసలు ఎక్కడ ఆగకుండా. మనం ప్రజెంట్ అయితే నగీనా తోట దగ్గర ఉన్నాము. ఈ తోట అంతఃపుర స్త్రీలు జ్యువెలరీ కొనుక్కుంటాకైతే ఈ తోట యూజ్ అయ్యేదంట. ఈ తోట గోల్కొండ ఫోర్ట్ మధ్యలో ఉన్న వాటర్ పౌండ్ని అయితే కలుపుద్దంట. ఇది ఫోర్ట్ నుంచి కిందకు వచ్చేటప్పుడు లెఫ్ట్లో, లోపలికి వెళ్ళేటప్పుడు రైట్లో అయితే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఆ ఫోర్ట్ పైన ఉన్న దర్బార్ నుంచి నాంపల్లిలో ఉన్న గోషా మహల్ బరాదరి వరకు అయితే భూమార్గం ఉందని చెప్పేసి అంటారు. అది సుమారు ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ గోల్కొండ ఫోర్ట్‌లో అందరికీ తెలిసిన ద లెజెండరీ ఐరన్ బ్లాక్ అయితే ఒకటుంది. దాన్నయితే లేపడానికి ట్రై చేశాను. ఒక ఇంచు కూడా కదలలేదది. ఇంక మన వల్ల కాదని వదిలేసా. 1948లో ఈ గోల్కొండ ఫోర్టు ఇండియాలో కలిసినప్పటికీ 2014 ఆగస్టు 15వ తారీఖున అప్పటి తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ గారు మన జాతీయ జెండాని ఈ గోల్కొండ ఫోర్ట్ మీద మొట్టమొదటిసారి అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇది గైస్ ఈరోజు వీడియో. నా వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.